Hi, hello, namaste. Welcome to Veda Prashni YouTube channel. So this is today is day 2 of 21 days challenge అనమాట. సో రెండో రోజు ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అట్లాగే నేను వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, వ్లాగ్ కూడా. సో మీరు ఈ పాటికి అందరూ చూసే ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ డే 2 వచ్చేసి 16 అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. సో ఐ థింక్ ఐ వోకప్ ఎట్ 11:30కి నిద్ర లేచాను. సో నిద్ర లేచి ఫస్ట్లీ నేను బ్లాక్ కాఫీ తాగాను. సో బ్లాక్ కాఫీ ఈజ్ నథింగ్ బట్ కాఫీ డికాషన్ అనమాట. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్కి హాట్ వాటర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకుంటాను. నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. అండ్ డేలో ఫస్ట్ టైం తీసుకుంటే ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ త్రూ అవుట్ ద డే. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, అట్లాగే కొంచెం పూజ అది చేసేసుకుని, ఐ మీన్ దేవుడికి దండం పెట్టేసుకుని, దెన్ నా ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2:30. యాక్చువల్లీ నేను 1:30కి అట్లా తినొచ్చు అనుకుంటా, 9:30 టు 9:30, 12 అవర్స్. సో 1:30కి అట్లా తినొచ్చు, బట్ కొంచెం వర్క్ అది ఉంది, కొంచెం ఎడిటింగ్ అదంతా చూసుకుంటూ 2:30 అయిపోయింది. సో ఇప్పుడు నేను డేలో నా ఫస్ట్ మీల్ ఇవాళ, ఈ డేలో నా ఫస్ట్ మీల్ అనమాట ఇవాల్టి రోజులో. సో మీ అందరికీ తెలిసిందే, నేను ఓవర్ నైట్ ఓట్స్ తీసుకుంటున్నాను లంచ్ కింద. సో దాని ప్రిపరేషన్ కూడా నేను డే 1లో మిస్ అయ్యాను కాబట్టి మీకు డే 2లో ఆ ప్రిపరేషన్ వీడియో కూడా నేను యాడ్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తామనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో ముందు రోజు నైటే మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ ఆఫ్ ఓట్స్ వేసుకోవాలి. అట్లాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్, వాటిని అవిసె గింజలు అని కూడా అంటారు, అవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సినమిన్ పౌడర్, అంటే చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, సో దాంతో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సినమిన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనము చాప్ చేసుకున్న ఆల్మండ్స్, నేనైతే 5 ఆల్మండ్స్ యూస్ చేస్తాను. అట్లాగే నల్ల ఎండు ద్రాక్ష, అట్లాగే 3 మీడియం సైజ్ డేట్స్ని సీడ్ తీసేసి చాప్ చేసి వేసుకున్నాను. అట్లాగే 1 చిన్న గ్లాస్ ఆఫ్ పాలు అండ్ అట్లాగే 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ కర్డ్ అనమాట యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టాలి. ఇది ఒక 1 నైట్ మొత్తం ఫ్రీజర్లోనే ఉండాలి. సో నేను ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు నేను ఫ్రీజర్ల నుండి తీస్తే ఇట్లా ఉందన్నమాట. సో మొత్తం చక్కగా ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉంది. అండ్ దెన్ మనం మిల్క్ అండ్ దెన్ పెరుగు యాడ్ చేసాం కదా, చక్కగా అది పెరుగులాగా అవుతుంది, నాకు తోడుకుంది. సో ఇట్లా ఉంది. సో ఇంత థిక్గా ఉంది కాబట్టి మనం దీనిలో ఏం చేయొచ్చు అంటే, తినే ముందు ఐ మీన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు తీసి బయట పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. మీరు తినే హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని ఫ్రీజర్లో నుంచి తీసి బయట పెట్టుకోండి. అట్లాగే చూసారు కదా, కొంచెం చాలా గట్టిగా ఉంది కన్సిస్టెన్సీ. సో దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అనమాట, అంటే కొంచెం ఆ థిక్నెస్, ఆ గట్టిదనం పోవడానికి ఒక 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ నేను ఇందులో వేసుకుంటున్నాను. సో వేసి దీన్ని కొంచెం ఇట్లా చాలా అంటే చాలా ఫిల్లింగ్ ఉంటుందండి, ఎంత కడుపు నిండుగా ఉంటుందో. ఐ రియల్లీ లవ్ దిస్. నాకు ఇదే రోజు లంచ్ కింద తినాలన్నా నాకు అసలు ఏ మాత్రం బోర్ కొట్టదనమాట, అంత బాగుంటుంది. మీరు కనుక టేస్ట్ చేయండి. దీనిలో మనం వచ్చేసి అసలు అన్నీ న్యాచురల్ స్వీట్నెస్సే యాడ్ చేసాం, కానీ మనము షుగర్ కానీ హనీ కానీ అట్లాగే బెల్లం కానీ అవి ఏమీ మనం యాడ్ చేయలేదు. జస్ట్ డేట్స్, ఆ డేట్స్ వల్ల వచ్చే స్వీట్నెస్సే మనకు అసలు చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్కువ డేట్స్ కూడా వేయలేదు, జస్ట్ 3 మీడియం సైజ్ డేట్స్ దీనిలో తీసుకుని వేసాను చాప్ చేసి. సో ఆ డేట్స్కున్న స్వీట్నెస్ ఎంత బాగా పట్టుకుంటుందంటే, బికాజ్ మనం నైట్ అంతా దీన్ని నానబెట్టాం కదా, ఫ్రీజ్ చేసాం కదా, సో చక్కగా ఓట్స్ అన్నిటికీ ఆ డేట్స్కున్న స్వీట్నెస్ అంతా, ఆ తీయదనం అంతా అంటుకుని మీకు అసలు చాలా బాగుంటుంది. సో ఇవాళ నేను వచ్చేసి దీనిలోకి ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, సో ఆఫ్ యువర్ చాయిస్. సో నేను బనానా ఇంకొకటి ఉంది నాకు, సో ఇవాళ బనానా యాడ్ చేసుకుందామని. అందులో బనానా యాడ్ చేసుకుని తింటే ఇంకా ఫిల్లింగ్ ఉంటుంది అనమాట, ఇంకా కడుపు నిండుగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు బనానాని చాప్ చేసేసుకుని
దీనిలోకి యాడ్ చేసేస్తాను. సో హియర్ ఈజ్ మై లంచ్ బౌల్ రెడీ అనమాట. ఎంతో డెలీషియస్ అట్లాగే చాలా పోషకభరితమైన ఒక ఫుల్ హెల్దీ లంచ్ బౌల్ అనేది రెడీ అయిపోయింది. సో డెఫినెట్లీ ఈ లంచ్ని నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ చాలా సాటిస్ఫైగా తింటానన్నమాట. అండ్ మనం ఎప్పుడైనా తినేది ఇష్టంగా తింటూ ఉంటే కనుక ఇంకా చక్కగా బాడీకి బాగా వంట పడుతుంది. అండ్ కొంచెం ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, ఫస్ట్ టైం ఇట్లాగా డైట్ చేసేవాళ్ళు, అంటే నేను రెగ్యులర్గా అన్నం అవి తింటాను, దిస్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను చేస్తున్నా అనే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్లో ఆ 16 అవర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదంతా కూడా. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏం చెప్తున్నానంటే మీ హెల్త్ పరంగా మీరు ఫాలో అవ్వండి. ఏదో ఒకళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అని అట్లా చేయొద్దు. మీకు మీ హెల్త్ సహకరిస్తూ మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఐఎమ్ ఆల్ ఫిట్, నేను చక్కగా ఉన్నాను, సో నేను ఇట్లాంటివి చేయగలను అన్న వాళ్ళు మాత్రమే చేయండి. బికాజ్ ఇవన్నీ చేసి మళ్ళీ మీరు నీరసపడిపోయి అట్లా అయితే వద్దు. చక్కగా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళు చక్కగా ఇవి చేసుకోవచ్చు. అండ్ మనం చూసినట్లయితే వీటిలో ప్రతిదీ మనం హెల్దీ మీలే తీసుకుంటున్నాము. మనం ఎక్కడా కూడా మనం ఏదో కడుపు మార్చేసుకుని ఉండట్లేదు. మనం చక్కగా బాడీకి కావాల్సిన పోషకాహారాన్ని ఇస్తున్నాము. ఇది నేనైతే చాలా ఏళ్ళగా తింటున్నాను. ఇట్స్ లైక్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఈ ఓట్స్ బౌల్ అనేది నేను తింటున్నాను. అంటే ఎవ్రీడే కాకపోయినా నాకు వెనెవర్ లైక్ ఓకే కొంచెం వెయిట్ గెయిన్ చేశాను, మళ్ళీ కొంచెం అట్లీస్ట్ కొంచెం కంట్రోల్లో ఉండాలి అనిపించిన ప్రతిసారి నేను దీనికి స్విచ్ అయిపోతూ ఉంటానన్నమాట. ఇంకా లంచ్ అన్నీ మానేసి నేను దీనికి స్విచ్ అయిపోతూ ఉంటాను. అండ్ డెఫినెట్లీ నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాలేదు. అది దిస్ ఈజ్ లైక్ అంత హెల్దీ బౌల్ అనమాట. హెల్దీ బౌల్ ఆఫ్ లంచ్ కాబట్టి లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మీరు రెండిటి కింద కూడా తినచ్చు. సో నేను లంచ్ తింటున్నాను కాబట్టి అండ్ దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ మీల్, నా ఎంటైర్ డేలో దిస్ ఈజ్ మై ఫస్ట్ మీల్ కాబట్టి నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుందాము అనుకుంటే యూ కెన్ కట్ డౌన్ ద క్వాంటిటీ, మీరు 1/2 కప్ ఓట్స్ తీసుకోవచ్చు. బికాజ్ మనం లంచ్ కూడా చేస్తాం కాబట్టి. సో ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ 4 దాటింది. ఐ మీన్ అబౌట్ 4:15 అట్లా అవుతుంది. మా వేద పాప స్కూల్ నుంచి వచ్చేసింది. సో తనకు వచ్చేసి చాలా ఆకలేస్తుంది, నాకు ఏదైనా కావాలి మమ్మీ అని అడిగింది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన కోసం ప్యాన్ కేక్స్ చేద్దామని అనుకున్నాను. సో ఐ విల్ షో యూ హౌ టు మేక్ ప్యాన్ కేక్స్, రియలీ క్విక్ అండ్ రియలీ ఈజీ. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకోవాలి. అట్లాగే 1/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. సో షుగర్ పౌడర్ మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. అట్లాగే 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా బనానా కూడా ఉంటే మంచిగా పండిన బనానా దాన్ని స్మాష్ చేసి యాడ్ చేసుకుంటే ఇంకా పఫీగా వస్తాయి. నా దగ్గర బనానా లేకపోయేసరికి నేను జస్ట్ మిల్క్తో అడ్జస్ట్ అయిపోయాను అనమాట. సో ఇట్లా చక్కగా ఎటువంటి లంప్స్ లేకుండా, ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సరిపడా మిల్క్ యాడ్ చేసుకుంటూ, అవసరానికి సరిపడా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇట్లా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టేసి సో పెనం వేడెక్కిన తర్వాత ఇట్లా ప్యాన్ కేక్స్ వేసుకోవాలన్నమాట దోశ టైప్లో. సో వేద వచ్చేసి నాకు మిక్కీ మౌస్ కావాలి అంది. సో నేను ఏదో ఒక అటెంప్ట్ చేశాను. సో మంచిగానే కుదిరింది. సో లైట్గా ఆయిల్ వేసేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకున్న తర్వాత చూసారా పఫీనెస్గా ఇట్లా కొంచెం చక్కగా వచ్చింది, పఫీగా. సో ఇట్లా మిక్కీ మౌస్ షేప్ మనము ప్యాన్ కేక్ వేసేసుకున్న తర్వాత పైన కొంచెం షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేసేసి అట్లాగే చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో మేపుల్ సిరప్ ఉంటే అది కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఏవి లేకపోతే హనీ వేసుకున్నా సర్వ్ చేసుకోవచ్చు. సో టీ టైం అయిపోయింది. యాజ్ యూజువల్గా నా సోయా మిల్క్తో చేసిన టీ తాగుతూ కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్నాక్స్ కింద ఒక బౌల్ ఆఫ్ బొప్పాస్కాయ ముక్కలు తింటున్నాను అనమాట. సో నా డే లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు స్నాక్స్ కూడా కొంచెం లేట్గా అవుతుంది. నేను 2:30కి లంచ్ చేసేసరికి
నాకు 4కి 5కి అట్లా నాకు ఆకలి వేయట్లేదు. ఒక 5:30 5:45కి నాకు అట్లా అప్పుడు ఆకలేస్తుంది. సో నేను అందుకని నా స్నాక్స్ లేట్గా తీసుకుంటున్నాను. బట్ మీరైతే లంచ్ ఎర్లీగా చేస్తారు కదా, లైక్ రెగ్యులర్ రొటీన్ ఫాలో అయ్యేవాళ్ళు. సో మీరు 4 కల్లా అట్లా స్నాక్ తీసుకుంటే 6 కల్లా మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ స్నాక్ తీసుకుంటున్నాను. అండ్ మనందరికీ తెలిసిందే బొప్పాస్కాయ వెయిట్ లాస్లో ఎంత హెల్ప్ చేస్తుంది అనేది. అండ్ యా, తినేసి ఇంకా నా వర్క్ నేను చేసేసుకోవాలి. హాయ్, ఇట్స్ డిన్నర్ టైమ్. సో డిన్నర్కి నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తాను, వచ్చేసాయి. సో డిన్నర్కి వచ్చేసి నేను బ్రోకలీ సలాడ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. వాటితో పాటు క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ ఆనియన్ తినను కాబట్టి ఎక్స్క్లూడ్ చేశాను. సో ఈ వెజ్జీస్ అన్నిటిని కూడా చక్కగా చాప్ చేసేసుకొని కడిగేసుకొని ఇట్లా స్టీమ్ బౌల్లోకి తీసేసుకున్నా. ఇప్పుడు వీటిని ఒక 10 to 15 minutes పాటు స్టీమింగ్ పెట్టేశాను. సో అవి స్టీమ్ అయ్యేలోపు నేను ఒక కడాయిలోకి కొంచెం బటర్, అట్లాగే గార్లిక్, ఓరెగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇట్లా రోస్ట్ చేసుకున్నాను. ఐడియల్లీ సలాడ్స్కి మనకి ఆలివ్ ఆయిల్ కానీ కోల్డ్ ప్రెస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ చాలా మంచిది. రైట్ నో నా దగ్గర అవి అవైలబుల్ లేవు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయిపోయాను. అండ్ దెన్ ఈలోపు వెజ్జెస్ అన్నీ కూడా స్టీమ్ అయిపోయినాయి. వాటిని అదే బౌల్లోకి యాడ్ చేసుకొని ప్రోటీన్ కోసం కొంచెం హోమ్ మేడ్ పన్నీర్ యాడ్ చేసుకున్నాను. సో వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంత కలర్ఫుల్గా ఉంది నా డిన్నర్ బౌల్ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒకవేళ బ్రోకలీ లేకపోతే మీరు దానికి బదులుగా కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇట్స్ రియల్లీ ఫిల్లింగ్ అనమాట. అట్లా నా డే 2 ఆఫ్ 21 days ఛాలెంజ్ అట్లా ఎండ్ అయింది. సో మిడ్ నైట్ కొంచెం ఆకలిగా అనిపిస్తే మనం ఏం తినకూడదు కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా. సో ఇట్లా బ్లాక్ కాఫీ తాగాను. సో బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు వితౌట్ షుగర్, వితౌట్ హనీ కాకుండా జస్ట్ ఇట్లా బ్లాక్ కాఫీ మీరు తాగొచ్చు. అండ్ నాది నైట్ షిఫ్ట్ కాబట్టి కొంచెం నాకు ఎనర్జీ అవసరం. సో సీ యూ ఇన్ మై day 3 vlog. బాయ్.